హాయ్ ఫ్రెండ్స్, టెక్నీషియన్ సంబంధించి గ్రేడ్ 1 కావచ్చు, గ్రేడ్ 3 కావచ్చు, అఫీషియల్ మాక్ టెస్ట్ అయితే రిలీజ్ అయిపోయింది. నేను లింక్స్ అన్నవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఇస్తాను. సో అక్కడి నుంచి మీరు అవి చెక్అవుట్ అయితే చేయండి. కంపల్సరీ ఎవరికైతే మెయిన్గా కంప్యూటర్ ఎక్స్పోజర్ లేదో, అంటే ఇంతకుముందు ఎప్పుడు మాక్ టెస్ట్ రాయలేదో, ఒకసారి ఖచ్చితంగా చెక్అవుట్ అయితే చేయండి. అండ్ దాంతోపాటు చాలామందికి అడ్మిట్ కార్డు డౌన్లోడ్లో ఇష్యూస్ ఉంటున్నాయని కొంతమంది మెసేజ్ అయితే చేశారు. సో కొంచెం క్లియర్గా కింద కామెంట్ చేయండి, అసలు మీకు ఏం ఇష్యూ వస్తుంది అన్నది కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి అయితే ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ అయితే వస్తున్నాయంట, దాని గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఫస్ట్ అయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. అండ్ దాంతోపాటు హై పాయింట్లు ఇవ్వడం మర్చిపోవద్దు. ఓకే, సో ఫస్ట్ మనం లాగిన్ పేజ్లోకి కనుక వెళ్తే ఇక్కడ క్లియర్గా రాశారు, మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే SMS అండ్ ఈమెయిల్ త్రూ కమ్యూనికేట్ చేశారో వాళ్ళని లాగిన్ చేయమన్నారు. మామూలుగా మనకి 4 days ముందు అడ్మిట్ కార్డ్ అయితే రిలీజ్ అవుతుంది. ఓకే, సో మీ రిజిస్ట్రేషన్ అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత మీకు కనుక కరెక్ట్ క్రెడెన్షియల్స్ ఉన్నా కూడా మీకు రావట్లేదు అంటే అప్పుడు మీకు మీ ఎగ్జామ్ అన్నది లేటర్ డేట్స్లో ఉన్నట్టు. మీకు మెయిన్గా SMS ఈమెయిల్ వచ్చినప్పుడు మాత్రమే చెక్ చేసుకోమంటున్నారు. ఆ తర్వాత అయితే మీరు మాత్రం ఖచ్చితంగా ప్రతిరోజు చెక్ చేసుకుంటూ ఉండండి. ఎందుకు అంటే మీకు ఇక్కడ డేట్స్ చూడండి, మీకు 6th March కావచ్చు, అలాగే 9th, 10th, 13th ఇట్లా ఉంది. సో 4 days ముందంటే ఇప్పుడు నుంచి మీరు రెగ్యులర్గా ప్రతిరోజు చెక్ చేసుకుంటే, ఇప్పుడు 9th March ఉన్న వాళ్ళకి 4 days ముందంటే ఏమవుతుంది, 5th. ఓకే, ఆ టైం కల్లా తెలియచ్చు అనమాట. ఓకేనా, సో ఒకవేళ ఈ మధ్యలో కనుక మీకు లేకపోయి ఉంటే ఇప్పుడు ఇన్వాలిడ్ క్రెడెన్షియల్స్ రావచ్చు. ఓకే, బట్ మీకు ఒకవేళ వేరే ఏమైనా ఉంటే కూడా ఇష్యూస్ కింద కామెంట్ చేయండి, దాని గురించి మనం మాట్లాడదాం. అయితే నెక్స్ట్ అఫీషియల్ మాక్ టెస్ట్ అయితే వచ్చిందని చెప్పాను కదా, సో ఇది మనకి లింక్ అనమాట. ఇక్కడ మీరు ఫస్ట్ మీ యూజర్ నేమ్ అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఇచ్చేస్తారు, మీ పాస్వర్డ్ ఇస్తారు, సైన్ ఇన్ అయితే నొక్కితే అంటే క్లిక్ చేస్తే సైన్ ఇన్ అయితే అయిపోతారు. సో ఇక్కడ మీకు టోటల్ టైము, అలాగే క్వశ్చన్స్, ఆబ్జెక్టివ్ టైప్, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, సేవ్ అండ్ నెక్స్ట్ ఖచ్చితంగా ప్రతి క్వశ్చన్కి క్లిక్ చేయాలి, అప్పుడే సేవ్ అవుతుంది అని అయితే చెప్తున్నారు. సో ఇవి బేసిక్ అనమాట, ఈ పాటికే మీకు తెలిసి ఉండాలి, బట్ తెలియపోయినా నేను ఇక్కడ ఇన్ఫార్మ్ చేస్తున్నాను. ఓకే, అండ్ ఈ 5 symbols తెలుసుకోవాలన్నమాట. మీకు ఆ క్వశ్చన్ ప్యాలెట్లో ఇలా ఈ కలర్లో కనుక ఉంది అంటే మీరు ఆ క్వశ్చన్ ఇంకా విజిటే చేయలేదు. ఈ కలర్లో ఉందంటే విజిట్ చేశారు కానీ ఆన్సర్ చేయలేదు. ఈ కలర్లో ఉంటే మీరు ఆన్సర్ చేసినట్టు, రైట్ ఆన్సర్ అని కాదు, ఇది రాంగ్ ఆన్సర్ అని కాదు, జస్ట్ ఆన్సర్ చేయలేదు అంటే రెడ్, ఆన్సర్ చేస్తే గ్రీను. పర్పుల్ కలర్లో ఉందంటే ఆ క్వశ్చన్ని మీరు ఆన్సర్ చేయలేదు, రివ్యూ మాత్రం పెట్టుకున్నారని. ఇది పర్పుల్ గ్రీన్ ఉందంటే రివ్యూ పెట్టుకున్నారు, ఆన్సర్ కూడా చేశారు అని. సో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, లోపలికి వెళ్ళాక మీకు అర్థమవుద్ది. ఓకే, కిందకి కనుక వస్తే ఇంకా మీకు ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి, అవన్నీ చదువుకుని ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫర్దర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా వస్తాయి, అవి కూడా ఒకసారి చదువుకోండి. టోటల్గా మీకు ఇక్కడ బ్రేకేజ్ ఇచ్చారన్నమాట, ఎట్లాగా ఏంటి అని, మ్యాథ్స్కి ఎంత, రీజనింగ్కి ఎంత, జనరల్ సైన్స్కి ఎంత, జనరల్ అవేర్నెస్కి ఎంత, సో ఇవన్నీ ఇచ్చారు, చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ మీ డిఫాల్ట్ లాంగ్వేజ్ దగ్గర మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో ఆ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, దీని మీద టిక్ పెట్టాలి. అంటే మీరు దాని మీద క్లిక్ చేస్తే ఇట్లా టిక్ మార్క్ లాగా వస్తుంది. దాని అర్థం ఏంటంటే మీకు ఇచ్చిన హార్డ్వేర్ అంతా కరెక్ట్గా ఉంది అని, ప్రాపర్గా ఉంది అని. ఒకవేళ మీకు ప్రాపర్గా లేకపోతే దీని మీద టిక్ మార్క్ పెట్టేలోపే మీ ఇన్విజిలేటర్తో మాట్లాడి మార్పించుకోవాలనుకుంటే వేరే సిస్టమ్ అది ఇస్తారు, మార్పించుకోండి. ఓకే, సో దీని మీద క్లిక్ చేసిన తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్ మీద క్లిక్ చేస్తే మీకు ఎగ్జామ్ అన్నది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, నార్మల్గా మనకి ఈ టైంకి అక్కడ ఐఎమ్ రెడీ టు బిగిన్ కొట్టగానే క్వశ్చన్స్ అయితే రావాలి, బట్ ఇట్లా ఇన్స్ట్రక్షన్ టైం అని అయితే వస్తుందన్నమాట. అంటే ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్గా చదివితేనే అన్నట్టు, కానీ ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఏం లేవు. ఇక్కడ ఇచ్చిండుంటే బాగుండేది, ఇన్స్ట్రక్షన్కి ప్రాపర్గా ఇంత టైం ఉంటుంది ఖచ్చితంగా అన్నట్టు, బట్ అదైతే ఇవ్వలేదు. సో వెయిట్ చేయమంటున్నారు, 8 minutesని వెయిట్ చేయమంటున్నారు. సో ఆ 8 minutes అయిన తర్వాత క్వశ్చన్ పేపర్ ఎలా ఉంది ఏంటి అన్నది చూద్దాం. నార్మల్గా అయితే ఇక్కడ 8 minutes కాదు, 15 minutes ఉంటుంది. నేను మధ్యలో మీకు చెప్తున్నాను అనమాట, అంతే. బట్ ఒరిజినల్ ఎగ్జామ్లో మీకు ప్రాపర్గానే అవుతుంది, ఇట్లా ఏం ఉండదు. ఓకే, సో అక్కడ ప్రాపర్గా ఆ 15 minutes అయ్యేదాకా ఇన్స్ట్రక్షన్స్ కనపడతాయి. ఇన్స్ట్రక్షన్స్ అయిన తర్వాత ఐఎమ్ రెడీ టు బిగిన్లోకి వెళ్ళగలుగుతారు. ఓకే, ఆ టైం అయిన తర్వాతే. ఓకే ఫ్రెండ్స్, టైం అయితే అవుతుంది. అండ్ ఇది మధ్యలో ఎక్కడ క్లోజ్ చేయకూడదు, క్లోజ్ చేస్తే ఓపెన్ అవ్వదు. ఓకే, సో క్లోజ్ చేయకుండా వెయిట్ చేస్తూ ఉంటామే మీరు ఓపెన్ చేయాలి అంటే. ఓకే, ఇప్పుడైతే వచ్చేసింది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ జనరల్ అవేర్నెస్ సెక్షన్ మాత్రమే చూపిస్తుంది. అంటే మనకు అర్థం ఏంటి, మిక్స్డ్
క్వశ్చన్స్ వచ్చినట్టు, అంటే సెక్షన్ వైజ్ రాలేదు మాక్ టెస్ట్లో అయితే. యాక్చువల్ రిప్రజెంటేషన్ ఒరిజినల్ ఎగ్జామ్లో ఎలా ఉంటుందో అలా ఇవ్వాలి. మోస్ట్లీ ఇలాగే ఉండొచ్చు, కానీ ఇక్కడ జనరల్ అవేర్నెస్ అని చూపించకూడదు. ఓకే, ఇక్కడ మామూలుగా మొత్తం మీకు మిక్స్డ్ ఉంది కదా, అన్నీ కలిపి చూపించాల్సి ఉంటుంది. సో క్వశ్చన్స్ అయితే ఇంకా మీకు ఇట్లాగా 1 by 1. ఇక్కడ మీకు ఎక్కువగా జీకే క్వశ్చన్స్ అయితే చూడొచ్చు మీరు ఎక్కువగా. అండ్ సో ఫైనల్గా మీకు ఇక్కడ ఉంటుంది చూడండి, ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేశారు, ఎన్ని క్వశ్చన్స్ ఆన్సర్ చేయలేదు, ఎన్ని విజిట్ చేశారు, ఇవన్నీ ఇక్కడ కనబడితే ఇక్కడ మీకు ఫైనల్గా ఏ క్వశ్చన్ కావాలంటే ఆ క్వశ్చన్కి అయితే వెళ్ళొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం 20th క్వశ్చన్లోకి వెళ్ళాలనుకోండి, 20th క్వశ్చన్లోకి వచ్చేసాం. ఓకే, సో ఇట్లా 1 by 1 అయితే మీరు చూసుకుంటూ వెళ్ళండి. అండ్ ఏదైనా ఆన్సర్ పెట్టాలంటే దాని మీద క్లిక్ చేసుకోవటం, అండ్ ఒకవేళ దాన్ని రివ్యూ పెట్టుకోవాలనుకుంటే మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోవటం. ఒకవేళ మీరు ఆ క్వశ్చన్ చేయకుండా మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోవాలనుకోండి, అది ఏమి క్లిక్ చేయకుండా ఆన్సర్ని మార్క్ ఫర్ రివ్యూ పెట్టుకోవాలి. ఓకే, సో ఇది ప్రాసెస్ అనమాట. యాక్చువల్గా మీకు ఏఎల్పి ఎగ్జామ్లో ఏంటంటే ప్యాటర్న్లో అంటే సబ్జెక్ట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్, మార్క్స్ డిస్ట్రిబ్యూషన్లో చేంజెస్ అయితే ఉన్నాయి. బట్ మీకు టెక్నీషియన్కి వచ్చేటప్పటికి వాళ్ళు ముందే ఇచ్చారు కాబట్టి ప్యాటర్న్ ఇందులోంచి ఇన్ని క్వశ్చన్స్ అట్లా అని మోస్ట్లీ చేంజెస్ ఉండకపోవచ్చు. బట్ 100% చేంజెస్ ఉండవు అని మాత్రం అనుకోవద్దు, ఎందుకంటే ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మీరు ప్యానిక్ అయితే అవ్వద్దు. చేంజెస్ జరిగితే జరగచ్చు అన్న మైండ్ సెట్తోనే వెళ్ళండి. బట్ మోస్ట్లీ 90% అయితే ఇదే ఉంటుంది. ఓకే, అని మీకు ఏదైనా చెప్పాను కదా, ఏదైనా ఇష్యూస్ వస్తుంటే కింద కామెంట్ అయితే చేయండి, మీకు ఏం ఇష్యూ వచ్చింది ఏంటి అని. దాని గురించి మనం ఫర్దర్గా మాట్లాడుకుందాం. అండ్ మీరు కనుక రైల్వేకి సీరియస్గా ప్రిపేర్ అవుతుంటే, అది ఏ ఎగ్జామ్ అయినా, ఏఎల్పి అయినా, టెక్నీషియన్ అయినా, గ్రూప్ డి అయినా, ఎన్టీబీసీ అయినా, మీకు మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి. టెక్నీషియన్ సంబంధించిన కోర్సు మీరు చూడొచ్చు, ఫుల్ కోర్సు మన దగ్గర ఉంది. అలాగే ఏఎల్పికి సంబంధించిన ఫుల్ కోర్సు CBT 1, CBT 2, పార్ట్ ఏ, CBT, అలాగే మీకు నోటిఫికేషన్ కూడా రాబోతుంది మీకు ఏఎల్పికి సంబంధించి. అలాగే గ్రూప్ డికి సంబంధించిన కోర్సు కానీ, అన్ని ఇండివిజువల్ సబ్జెక్ట్స్ కానీ, ఫెడరల్ ట్రేడ్ కానీ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కింద డిస్క్రిప్షన్లో ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని కూపన్ కోడ్ SARA అని వాడితే 10% డిస్కౌంట్ అయితే వస్తుంది ప్రతి కోర్స్ మీద. అదే మీరు ఏఎల్పి తీసుకోవాలనుకుంటే ఏఎల్పి 200 అని ఇవ్వండి, కూపన్ కోడ్ 200 రూపీస్ వరకు తగ్గుతుంది. అదే గ్రూప్ డికి తీసుకోవాలనుకుంటే గ్రూప్ డి 200 అని కనుక మీరు ఇచ్చారనుకోండి, గ్రూప్ డిలో కూడా 200 వరకు తగ్గుతుంది. అండ్ మీకు మొత్తం మన దగ్గర ఉన్న అన్ని కోర్సెస్ సంబంధించిన కాంబో కావాలంటే కూడా మీకు అవైలబుల్గా ఉంది. తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. ఇందులో క్లాస్ చెప్పిన నేను కానీ మన టీం కానీ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ మల్టిపుల్ జాబ్స్ కూడా క్లియర్ చేసిన వాళ్ళు ఉన్నారనమాట. పర్టికులర్గా నా గురించి మాట్లాడితే నేను ఏఎల్పి టెక్నీషియన్ నోటిఫికేషన్ క్లియర్ చేశాను, ఎన్టీబీసీ క్లియర్ చేశాను. సో ఆ లెవెల్ కంటెంట్ అయితే మీకు ఇందులో ఉంటుంది. తప్పకుండా ఒకసారి చెక్అవుట్ చేయండి, డెమోస్ అవి ఉంటాయి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. డిస్క్రిప్షన్లో మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ అయితే ఉంది. అండ్ మీకు ఏదైనా అప్డేట్స్ వస్తే వెంటనే తెలియటానికి మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్, జెన్యున్ అప్డేట్స్ ఉన్నప్పుడు నేను అక్కడ పోస్ట్ చేస్తాను. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒకవేళ మీరు ఫాలో అవ్వాలనుకుంటే అక్కడి నుంచి నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, అండ్ హై పాయింట్స్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్రెండ్స్ గ్రూప్స్లో షేర్ చేయండి ఈ వీడియోని, సో దట్ వాళ్ళకు కూడా ఇప్పుడు జరిగిన అప్డేట్స్ అన్ని వాళ్ళకు కూడా తెలుస్తాయి. అండ్ కొత్త వాళ్ళు అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి, ఎందుకంటే మనం ఇలాగ క్లాసెస్ చేస్తుంటాం, అప్డేట్స్ ఇస్తుంటాం. అండ్ దాంతోపాటు మీకు ఏంటంటే ప్యూర్ గైడెన్స్ కూడా, అంటే లైక్ ఏ జోన్ అప్లై చేస్తే బాగుంటుంది, లేకపోతే ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ పెట్టుకుంటే బాగుంటుంది, దాని గురించి కంప్లీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం అనమాట. సో వన్ స్టాప్ సొల్యూషన్. సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి. అండ్ దాంతోపాటు మీకు ఇంకా ఏదైనా వీడియోస్ కావాలంటే ఏదైనా టాపిక్ మీద కింద కామెంట్ చేస్తే దాని మీద నేను వీడియోస్ అయితే చేస్తాను. అండ్ కొత్తగా రాబోతున్న ఏఎల్పి నోటిఫికేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ చేయండి. అలాగే రైల్వేలో కొత్త రిజర్వేషన్ అయితే తీసుకొచ్చారన్నమాట, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో కూడా ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, తప్పకుండా చెక్అవుట్ అయితే చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంత గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ముందుకు మళ్ళీ వస్తున్నంత వరకు సైనింగ్ ఆఫ్ తేజస్.